హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా అద్భుతమైన రోజు అనమాట. జూలై 13వ తారీఖు సోమవారం, ఆరుద్ర నక్షత్రం, అదేవిధంగా మాస శివరాత్రి అంటారు. ఈరోజు మహాశివుని అభిషేకాలు చూస్తే మంచిది. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూసిన దేవాలయం వచ్చేసరికి గోనుగుంట శివాలయం అనమాట, చెంకుర్తి మండలం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అనమాట. జూలై 13వ తారీఖు, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి. 225 సంవత్సరాలకు వచ్చే 9 సార్లు ఈ అలభ్య తిథి అంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అనమాట. 100 శివరాత్రికి కలిపి దర్శనం కంటే ఈ ఒక్కరోజు శివాలయాన్ని మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటున్నారు. ఈ యొక్క గోనుగుంట గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారిని ప్రతిష్ఠ చేసించారనమాట. చాలా అద్భుతమైన శివాలయం. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా శివరాత్రి రోజు కానీ ప్రతి సోమవారం కానీ దర్శనం చేసుకోండి. చేమకుర్తి మండలం, గోనుగుంట గ్రామం అనమాట. ఇక్కడ నంది చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. నంది చెవులోంచి స్వామివారిని చూసి కోరికలు ఈ యొక్క నందీశ్వర చెవులో చెప్తే చాలా మంచిది. ఈ యొక్క దేవాలయంలో మీకు దర్శనమిచ్చే స్వామి వచ్చేసరికి రామలింగేశ్వర స్వామివారు. అతి పురాతనమైన దేవాలయం. కొన్ని కట్టడాలు, అదేవిధంగా కొన్ని చిత్రీకరించిన చిత్రాలు ఈ యొక్క దేవాలయం గురించి మనం చెప్పుకుంటూ ఈ వీడియో కొనసాగిద్దాం అనమాట. ఈ యొక్క గోడల మీద శాసనాలు రాయటం కానీ, ఇక్కడ చాలా అద్భుతమైన గుడి అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. శివాలయం ఈరోజు సోమవారం కాబట్టి చాలా అద్భుతంగా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడున్న పురాతనమైన వస్తువులు, అదేవిధంగా ఈ యొక్క రాళ్ళు అప్పుడు ఎట్ట పెంచారో ఏమో కానీ చాలా కష్టం అన్నమాట. ఈ యొక్క శివాలయంలో లోపల వచ్చేసరికి అష్టదిగ్బంధన చక్రం ఉంటుంది అనమాట. ఈ గర్భగుడిలో ఉన్న అష్టదిగ్బంధన చక్రం చుట్టూ కానీ తిరిగితే గ్రహపేటలు అన్ని తొలగి అక్కడే బంధనం అయిపోతాయి అనమాట. మీరు విముక్తులు అయిపోతారనమాట. ఇంకొక గుడి వచ్చేసరికి ఇక్కడ మామూలుగా శివకోటయ్య గుడి కూడా ఉంటుంది శివాలయం పక్కనే. ఆయన కూడా మీరు దర్శించుకోండి. శివాలయం చుట్టూ ప్రదక్షిణ వచ్చేసరికి పంచభూతాలు అన్నట్టు 5 ప్రదక్షిణలు చేస్తే మంచిదన్నమాట. మేము కూడా దర్శనం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్కల చూడండి, పారేగోడలు కానీ అప్పుడు కట్టడాలు కానీ నెంబర్ 1గా ఉంది. ఈ యొక్క చిత్రీకరించిన బొమ్మలు అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్నో సంవత్సరాల నాటి రామలింగేశ్వర స్వామి పలాని అతనికి కల్లో కనపడి పలాని దిక్కన నాకు గుడి కట్టండి చెప్పాడంట. ఇంకా అప్పుడు ప్రతిష్ఠ చేశారు ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని. అంతకుముందు పురాతన కాలంలో ఈ యొక్క గోనుగుంటకి దారి తెలిగిపోతే ఈ యొక్క గాలిగోపురం చూసి జనాలు అయితే నడుచుకుంటూ వచ్చారనమాట. అప్పుడు రహదారులు లేవు కాబట్టి. సూర్యోదయం అప్పుడైతే ఈ యొక్క దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. మాకైతే బాగా నచ్చిందనమాట. అటు సూర్య నమస్కారం చేసుకుంటూ ఇటు ఒక స్వామివారిని అయితే మేము దర్శనం చేసుకున్నాం, రామలింగేశ్వర స్వామివారిని. చూడండి ఫ్రెండ్స్, ధ్వజస్తంభం అయితే చాలా అద్భుతంగా కట్టారు. అసలు ఈ రాళ్ళు అనేది పైకి లిఫ్ట్ చేసి ఇలా కట్టడాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈయన గుడి ఎదురు వచ్చేసరికి కోనేరు కూడా ఉంది. శివాలయం చాలా పురాతనమైన, అదేవిధంగా శక్తివంతమైన టెంపుల్ అనమాట. కోరిన కోరికలు తీరుస్తారు ఈ యొక్క స్వామివారు. మీరు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడున్న శివుడిని వచ్చేసరికి రౌండ్గా ఇజ్జలు తగలకుండా స్వామివారిని తిప్పి కోరికలు కోరుకుంటే తీరుతుంది అనమాట. చిన్న శివలింగం ఉంది కదా, ఇక్కడ వినాయకుడు ఉన్నారు. వీడియో మొత్తం ఈ రోజు వచ్చేసరికి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జూలై 13వ తారీఖు చాలా ముఖ్యమైన రోజు అనమాట. సోమవారం వచ్చింది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. వీడియో చివరి వరకు చూడండి, మ్యూజిక్ ప్లే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.